I'm glad I could be with you once again this evening. మరొకసారి ఈ సాయంకాలం మీతో కూడా ఉండటం చాలా సంతోషంగా భావిస్తున్నాను. And I hope and pray that this Bible study would be a blessing to you. మరి నా ప్రార్థన, నా ఆశ ఏంటంటే ఈ బైబిల్ క్లాసెస్ మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముచున్నాను. Are we living in the end times? మనం అంత్యకాలములలో జీవిస్తున్నామా? Trying to answer that question from various angles in the Bible. మరి వివిధ కోణాల్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాటను మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. We have seen that the earth's appointed age is 7,000 years. భూమికి నిర్ణయించబడినటువంటి వయస్సు 7,000 సంవత్సరాలని మనం చూసాం. And we are at the end of the 6,000 years. మనం 6,000 సంవత్సరపు ముగింపు కాలంలో ఉన్నామని నేర్చుకున్నాం. We have seen various things that the Bible says about that. మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి దానికి అనుగుణంగా అనేకమైనటువంటి విషయాలు మనం చూసాం. We have seen that the church age consists of 2,000 years. సంఘం యొక్క వయస్సు 2,000 సంవత్సరాలుగా ఉన్నదని మనం నేర్చుకున్నాం. And we have seen how we have come to the end of these 2,000 years. ఈ 2,000 సంవత్సరపు ముగింపు కాలానికి మనం ఏ విధంగా వచ్చామో నేర్చుకుంటున్నాం. By looking at the 7 church ages that we spoke about in the previous Bible study. మరి గడిచిన బైబిల్ క్లాస్లో మరి ప్రకటన గ్రంథం నుండి 7 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూ మనం ఏ విధంగా ఈ అంత్యకాలానికి, ప్రస్తుత సంఘ కాలానికి చేరుకున్నామో నేర్చుకున్నాం. We are living in the Laodicean church period. మనము ఆ 7 సంఘాల్లో ఏ సంఘ కాలంలో మనం ఉన్నామనంటే లవోదికియా సంఘ కాలంలో మనం నివసిస్తున్నాం. And that is the very last church age. మరి అది చివరి సంఘ కాలము అని మనం గ్రహించాలి. So we don't have much time here on the earth. మరి భూమి మీద ఇక సంఘానికి ఎక్కువ సమయం లేదండి. So the best thing that we can do is walk with the Lord. మరి ఈ అంత్యకాలాల్లో సంఘానికి ఎక్కువ సమయం లేదని గ్రహిస్తున్నటువంటి మనం చేయవలసిన కార్యం ఏంటంటే దేవునితో సరైన విధానంలో మనం నడుచుకోవటమే. Have a right relationship with him. దేవునితో సరైన సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. And secondly, రెండవదిగా serve him faithfully. మనం సేవించే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మకముగా సేవించాలి. And thereby get ready to see the Lord very soon face to face. అలాగూ చేయటి ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ముఖాముఖిగా కలుసుకోవడానికి మనం సిద్ధపరచుకోవాలి. When we talk about the end times, అంత్య దినాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు many people would think that we can give an easy answer to that question if we are living in the end times or not. మనం అంత్యకాలంలో నివసిస్తున్నామా లేదా అని చెప్పడానికి ఏదో సులభమైన జవాబు చెప్పేయడానికి ప్రజలు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. But as I've said last week, we don't want to do that. గడిచిన వారంలో నేను చెప్పినట్టుగా మరి అంత ఈజీగా మనం జవాబు ఇచ్చేటువంటి స్థితిలో మనం ఉండకూడదని నేను చెప్పాను. We should study the Bible. దేవుని వాక్యాన్ని మనం క్షుణ్ణముగా చదివి గ్రహించి అంత్య దినాలను సరిగా అర్థం చేసుకోవాలి. And what I want you to do is to look at the big picture in the Bible. మరి నేనేం చేయాలని ఆశపడుతున్నానంటే పరిశుద్ధ గ్రంథం నుండి ఒక పెద్ద విషయాన్ని మనం ఈ అంత్య దినాన్ని గురించి అవగాహన చేసుకోవాలి. Not just some minute details, but look at the big picture. ఏదో పైపైన కొన్ని విషయాలు తెలుసుకొని సంతృప్తి చెందడం కాదు, కానీ వీటిని గురించి లోతుగా మనం గ్రహించాలని నా ఆశ ఉంటున్నది. The Lord willing, from the next Bible study, ఒకవేళ దేవుని చిత్తమైతే నెక్స్ట్ బైబిల్ స్టడీ నుండి I would like to give you specific details as to the signs of the end of time. అంత్య దినాలకు సంబంధించినటువంటి సూచనల గురించి కొన్ని ఖచ్చితమైనటువంటి వివరణ మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. But before we do that, అయితే దాన్ని చేయటానికంటే ముందుగా I want us to look at once again the big picture that the Bible gives about the end times and the age of the earth. అంత్య దినాన్ని గురించి, భూమి యొక్క వయస్సును గురించి బైబిల్ ఇస్తున్నటువంటి ఒక పెద్ద చిత్రాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకుందాం. Last week we saw a big picture of all of church history under the 7 messages to the 7 churches. మరి సంఘ చరిత్రను ప్రకటన గ్రంథంలో దేవుడిచ్చినటువంటి 7 సంఘాలకు వర్తమానం ద్వారా సంఘ చరిత్రను మనం అర్థం చేసుకోగలిగాం. Today I want us to look at another big picture. మరి ఒక పెద్ద విషయాన్ని మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం. That encompasses the whole of history. మరి ఈ చరిత్ర అంతటిని అవగాహన చేసుకోవడానికి అది మనకి ఎంతగానో దోహదపడుతుంది. Now there's something I want you to know about this book.
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని గురించి మీరు ఒక విషయం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. What kind of a book is this Bible? ఈ పరిశుద్ధ గ్రంథం ఏ విధమైనటువంటి పుస్తకం? What is the nature of this book? ఈ పుస్తకం యొక్క స్వభావం ఏంటి? What is the characteristic of this book? ఈ పుస్తకం యొక్క గుణగణం ఏమై ఉంటున్నది? Can you tell me? ఎవరైనా చెప్పగలరా ఈ పుస్తకం యొక్క స్వభావం ఏంటి? What is this? What kind of a book is this? ఇది ఏ విధమైనటువంటి పుస్తకమో చెప్పగలమా? Holiness, truth, love, faith. Sorry? It's a manual for living. All right. Oh, that's a good one. That's the acronym that looks like it's a full form of the acronym Bible, మరి right? బైబిల్ అన్న మాటకి అది ఫుల్ ఫామ్ గా పాస్టర్ శాంతి గారు చెప్పినటువంటి మాట వర్తిస్తుంది. That's true. All these are good definitions. Nothing wrong with మీరు that. చెప్పిన జవాబులన్నీ నిజమే, కాదనట్లేదు. But I'm talking about the nature of this book. నేను ఈ పుస్తకం యొక్క స్వభావం ఏంటి అని నేను మాట్లాడుతున్నాను. Let me tell you what book this is. ఈ పుస్తకం ఏంటో నన్ను చెప్పనివ్వండి. This is not a religious book. ఇది ఒక మతపరమైనటువంటి పుస్తకం కాదు. Though this book gives you the way of salvation, ఈ పుస్తకము రక్షణను గురించిన మార్గాన్ని మనకు తెలియజేసినప్పటికీ this is not a book that is primarily given for salvation. ఇది కేవలం మనిషి రక్షణ కొరకు మాత్రమే ఇచ్చిన పుస్తకం మాత్రం కాదు. What is this book? అయితే ఈ పుస్తకం ఏంటి? Take for example the Old Testament. ఉదాహరణకి పాత నిబంధన గ్రంథాన్ని మనం చూస్తే From Genesis to Malachi. మరి ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు What is the main thing that you see? ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు మనం చూసే ప్రాముఖ్యమైన విషయం ఏంటి? There are many things mentioned, but what is the main thing? అనేకమైన విషయాలు రాయబడి ఉండవచ్చు, కానీ అసలు ప్రాముఖ్యంగా అర్థం చేసుకోగలిగినటువంటి విషయం ఏంటి? History. చరిత్ర. Right? అంతేనా? Genesis is history. ఆదికాండం ఒక చరిత్ర. Exodus is history. నిర్గమకాండం ఒక చరిత్ర. Right? Joshua is history. మరి ఆ తర్వాత వచ్చే పుస్తకాలు చరిత్ర. These are all historical books. ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైన పుస్తకాలు. You come to the New Testament, there is so much of history. క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత కూడా కొంత చరిత్ర మనకు కనబడుతుంది. So not only is past history written in this book, ఈ పరిశుద్ధ గ్రంథమైన పుస్తకములో గత చరిత్ర మాత్రమే వ్రాయబడి లేదు, but also future history in the form of prophecy. మరి భవిష్యత్తు యొక్క చరిత్ర కూడా ప్రవచనాత్మక రూపంగా రాయబడి ఉన్నది. So this book is primarily a historical book. మరి ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చారిత్రాత్మక చరిత్రను వివరించేటువంటి పుస్తకం. That means this book contains historical fact in it. అనగా ఈ పుస్తకము చారిత్రాత్మకమైనటువంటి రుజువులు కలిగినటువంటి పుస్తకం. Take for example the time period between Malachi and Matthew. మరి మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్తకు మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం ఒకవేళ గమనిస్తే How many years are those? ఎన్ని సంవత్సరాలు అయి ఉండవచ్చు? That's right, 400 years. 400 సంవత్సరాలు. They call it the silent years. అది నిశ్శబ్ద కాలం అని పిలుస్తూ ఉంటారు. They call it the silent years because they don't know that those are not really silent years. మరి వారు నిశ్శబ్ద కాలం అని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళకి నిజంగా తెలియదు అది నిశ్శబ్ద కాలం కాదని. Because the Bible records the history of those 400 years in prophecy in the book of Daniel chapter 11. దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ప్రవచనాత్మక పూర్వకంగా మలాకి నుండి మత్తయి వరకు జరిగేటువంటి కాలంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా దానియేలు రాసి ఉంచాడు. కనుక అది సైలెంట్ పీరియడ్ కాదు. What about the 2000 years of church history? అయితే ఈ 2000 సంఘ చరిత్ర సంగతి ఏంటి? We have already seen last week. ఈ 2000 సంవత్సరాల సంఘ చరిత్రను గత వారంలో మనం నేర్చుకున్నాం. Everything is recorded as prophecy. ప్రతిదీ కూడా ప్రవచనాత్మకంగా పరిశుద్ధ గ్రంథంలో ముందుగానే రాయబడింది. There is not a day of these 7000 years that is not recorded in the Bible. ఈ 7000 సంవత్సరాల గురించినటువంటి ఏ విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఏది రాయబడలేదు అని చెప్పడానికి వీలే లేదండి. It covers everything from Genesis 1:1 onwards. మరి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రతి విషయాన్ని దేవుడు పొందుపరిచి పెట్టాడు. Everything is there. సమస్తము రాయబడి ఉన్నది. So it's a historical book. ఇది చారిత్రకమైనటువంటి పుస్తకం. What is this history? ఈ చరిత్ర ఏ చరిత్ర అయి ఉంటున్నది? Somebody said this very nicely.
కొంతమంది ఈ విధంగా చాలా చక్కగా వర్ణించారు. I don't know if you know how it will be in Telugu, but in English it goes like this: history is his story. మరి హిస్టరీ అంటే HISTORY ఉంది కదా, హిస్టరీ అంటే హిస్ స్టోరీ అంటే ఆయన చరిత్ర, ఆయన కథ అని అర్థం. It's God working in the world. దేవుడు భూమి మీద పని చేసినటువంటి కార్యాలు, That is history. అదే చరిత్ర అంటున్నది. And as good Christians we should be students of this book. ఒక మంచి క్రైస్తవులుగా ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క మంచి విద్యార్థులంగా మనం ఉండాలి. And know everything that God records in this book. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి విషయాన్ని జాగ్రత్తగా మనం నేర్చుకునే వారముగా ఉండాలి. But how do we do it? అయితే దాన్ని ఎలా చేయగలం? There is a certain way that God has put in this Bible by which we learn how to study it. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలోనే కొన్ని పద్ధతులను మనకు నేర్పించాడు. Look at 2 Timothy chapter 2 verse 15. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, 2 Timothy chapter 2 verse 15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. Study, that's a commandment that is given to us. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదువుమని దేవుడు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. Now that commandment unfortunately is found only in the King James Bible, the old authorized version. అది కమాండ్మెంట్ అని కేవలం కింగ్ జేమ్స్ వర్షన్ లో, ఆథరైజ్డ్ వర్షన్ లో మాత్రమే కనబడుతుంది. In every other translation or version they have removed the commandment and made it a statement. మిగతా ట్రాన్స్లేషన్ పరిశుద్ధ గ్రంథాల్లో ఆ మాట ఒక ఆజ్ఞగా కనబడటం లేదు. But now look at this. Study firstly. మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని చదవటం. How do you study it? ఏ విధంగా చదువుతావు? By rightly dividing the word of truth. దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి అని అంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగా. Rightly dividing. సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. Unless we rightly divide, వాక్యాన్ని సరిగా విడగొట్టకపోతే, విభజించకపోతే we can never understand what the Bible says. దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందో మనం ఏమీ నేర్చుకోలేమండి. Let me show you an example of this division that we should make note of. మనం ఈ విభజనను గురించినటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయనివ్వండి. Please turn to 1 Corinthians chapter 10 and read verse 32. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32వ వచనాన్ని మనం ఒకసారి వాక్యాన్ని చదువుదాం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. Look at how God divides people. చూడండి, ప్రజల్ని ఇక్కడ దేవుడు ఎలా డివైడ్ చేస్తున్నాడు, ఎలా విభజిస్తున్నాడు చూడండి. What are the three groups that he divides people into? What are the three groups that he divides? ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మూడు గుంపులు ఏంటి చెప్పండి. ఒకటి యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను. The Jews, the Gentiles and the church. యూదులు, గ్రీసు దేశస్థులు, మరి సంఘము. You see, God doesn't deal with everybody in the same way. చూడండి, దేవుడు అన్ని తెగల వారితో ఒకే విధంగా దేవుడు డీల్ చేయట్లేదు. He deals with the Jews in a certain way. ఆయన యూదులతో ఒక విధంగా వ్యవహరిస్తున్నాడు. He deals with Gentiles in a certain ఆయన way. అన్ని జనులతో ఒక విధంగా వ్యవహరిస్తున్నాడు. And he deals with the church in a certain ఆయన way. సంఘముతో మరొక విధంగా వ్యవహరిస్తున్నాడు. Now I want you to understand. మీరు ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోనండి. When I say Gentiles, నేను అన్ని జనులని చెప్తున్నప్పుడు many Christians don't understand this. చాలా మంది క్రైస్తవులకి ఈ మాట సరిగా అర్థం కావట్లేదు. They think every unsaved person is a Gentile. రక్షణ పొందని ప్రతి ఒక్కరూ అన్యుడే అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. That's not how it is. అది సరిగా విభజించటం కాదండి. You and I, being born again Christians, నీవు నేను తిరిగి జన్మించిన క్రైస్తవులముగా are also Gentiles. మనము కూడా అన్ని జనులమే. You know why? ఎందుకో తెలుసా? Because we are not Jews. మనము యూదులము. They join the church. వారు సంఘంలో చేర్చబడుతున్నారు. When I say join the church, not the local church, సంఘంలో చేర్చబడుతున్నారు అంటే స్థానిక సంఘాన్ని గురించి మాట్లాడలేదు. but the body of Christ. యేసుక్రీస్తు శరీరంలో సభ్యులుగా చేర్చబడుతున్నారు. So these are the three groups of people that you need to divide. మనము విభజించవలసినటువంటి మూడు రకాల ప్రజలు వీళ్ళు: యూదులు, అన్యజనులు, సంఘం. Let me also say this. మరొక విషయాన్ని కూడా చెప్తున్నాను. I understand that today we won't be able to finish this, but it's important. మరి ఈ అంశమంతా మనం ముగించలేము, కానీ జాగ్రత్తగా మెల్లగా నేర్చుకోవటం మనకు అవసరం.
what is the greatest slogan of the nations of the world today? మరి ప్రపంచమంతటా మరి అత్యధికంగా వాడబడుతున్నటువంటి ఒక అద్భుతమైన స్లోగన్, ఒక సామెత ఏంటి? They call for peace and unity. మరి శాంతి ఐక్యతను గురించి ప్రజలు నినాదాలు చేస్తూ ఉంటారు. Right? Every political leader who stands up to speak to the public will talk about peace and unity. ప్రతి రాజకీయ నాయకుడు ఆయన స్టేజ్ మీద నిలబడి మాట్లాడే మాట ఇదే, శాంతి కొరకు పనిచేద్దాం, ఐక్యత కొరకు పనిచేద్దాం అంటారు. Every speech that is given in the United Nations talks about peace and unity. యునైటెడ్ నేషన్స్ లో ఇవ్వబడేటువంటి ప్రతి ప్రసంగంలో శాంతిని గురించి, ఐక్యతను గురించి మాట్లాడతారు. Is that biblical? అది వాక్య సంబంధమైనదా? Knowingly or unknowingly, Christians also have picked up this philosophy. తెలిసి తెలియక ఈ నినాదాన్ని క్రైస్తవులు కూడా తీసేసుకున్నారు. You see, God is a great divider. దేవుడు గొప్పగా విభజించేటువంటి వాడు. Take for example Genesis chapter 1. ఉదాహరణకి ఆదికాండం 1వ అధ్యాయం. What do you find there? అక్కడ మనం ఏం చూస్తాం? God made the light and the darkness. దేవుడు వెలుగును చీకటిని కలగజేశాడు. And what did he do? ఆయన ఏం చేశాడు? He divided. ఆయన వెలుగును చీకటిని వేరుపరిచాడు. Right there in the first chapter of the Bible, you see God dividing. ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవుడు విభజన చేస్తున్నాడు. When he dealt with the children of Israel, ఆయన ఇశ్రాయేలు ప్రజలతో వ్యవహరిస్తున్నప్పుడు he separated them from the rest of the world. ఆయన మిగతా లోకం అంతటి నుండి ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకపరిచాడు, విభజించాడు. Right? అంతేనా? God is the great divider. He divides between people. దేవుడు గొప్పగా విభజించేటువంటి వాడు. ప్రజలను రకరకాలుగా దేవుడే విభజించాడు. When he was sending the plagues upon Egypt during the days of Moses, ఆయన మోషే కాలంలో ఐగుప్తు దేశం మీద తెగుళ్ళు పంపించినప్పుడు he divided between Israel and the Egyptians. ఆయన తెగుళ్ళు పంపించే విషయంలో ఇశ్రాయేలును ఐగుప్తీయులను సెపరేట్ చేశాడు, ప్రత్యేకపరిచాడు. We must have a biblical mindset. మనము బైబిల్ సంబంధమైన జ్ఞానాన్ని, ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. God is a great divider. దేవుడు గొప్పగా విభజన చేసేవాడు. He divides between the Old Testament and the New Testament. ఆయన పాత నిబంధనను కొత్త నిబంధనను విభజించినవాడు. That's how we study the Bible. మనము ఆ విధంగా దేవుని వాక్యాన్ని అవగాహన చేసుకోవాలి. We should just not go with the flow of the world. ఏదో లోకం వెళ్ళిపోతున్నట్టుగా ఒక ఫ్లోలో, ఒక ప్రవాహం లాగా మనం వెళ్ళిపోకూడదు. The world says peace, peace. లోకమంతా కూడా శాంతి శాంతి అని మాట్లాడుతున్నది. We just finished the Christmas season. మనము మరి క్రిస్మస్ సీజన్ ముగించుకొని కొత్త సంవత్సరంలోకి వచ్చాం. Everybody was talking about peace. ప్రతి ఒక్కరు క్రిస్మస్ సీజన్ లో శాంతి సమాధానం గురించి మాట్లాడారు. They were preaching and saying Jesus came to bring peace to this world. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో శాంతిని ఇవ్వడానికి వచ్చాడని ప్రసంగాలు విన్నాం. Is that true? అది నిజమేనంటారా? How many of you agree with that? మీలో ఎంతమంది దాన్ని అంగీకరిస్తున్నారు? You know what Jesus said? యేసు ప్రభువారు ఏం చెప్పాడు తెలుసా? I have not come to bring peace but a sword, he said. నేను శాంతిని సమాధానాన్ని కలిగించడానికి కాదు, ఖడ్గమును తీసుకొని వచ్చానంట ఉన్నాడు. I've come to divide between father and mother and parents and children and brothers and sisters. నేను తల్లిదండ్రులను, పిల్లలను, మరి అన్నదమ్ములను, అక్కచెల్లెలను విభజించడానికి నేను వచ్చానన్నాడు. And he said I didn't come to bring peace. నేను శాంతిని కలగజేయడానికి వచ్చానని చెప్పట్లేదు. It's unbiblical to think like that. ఆ విధంగా ఆలోచన చేయటం బైబిల్కు అతీతముగా ఉన్నటువంటిది. He will bring peace. ఆయన నిశ్చయముగా శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. One day when he comes back to the earth. ఆయన ఎప్పుడైతే భూమి మీదకి తిరిగి వస్తాడో. But right now, అయితే ఇప్పుడు he only gives peace to those who trust him by faith. ఆయనను ఎవరైతే విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి నమ్మకం ఉంచుతారో వారి జీవితాల్లో శాంతిని ఇచ్చేటువంటి వాడు. He'll give you peace inside your heart. ఆయన నీ హృదయంలో శాంతిని కలగజేస్తాడు. But not in this world. అయితే ఈ లోకంలో కాదు. He won't give peace to this world till he comes back as King of Kings and Lord of ఈ Lords. లోకానికి ఆయన శాంతిని ఇచ్చేవాడు కాదు. ఆయన ఈ లోకానికి శాంతి ఎప్పుడు ఇస్తాడంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా తిరిగి వచ్చినప్పుడు. So we should rightly divide everything that God divides. దేవుడు ఏ విధంగా విభజిస్తున్నాడో అదే విధంగా సత్యవాక్యాన్ని మనం సరిగా విభజించాలి. Doing that is called the study of dispensations. దానినే మనం ఏమంటామంటే డిస్పెన్సేషన్స్ అంటాం. అలాగ విభజించే పద్ధతిని డిస్పెన్సేషన్స్ అని మనం పిలుస్తాం. What is a dispensation? ఈ మాటకు అర్థం ఏంటి? It doesn't exactly mean a period of time. ఇది ఒక పర్టికులర్ సమయం అని చెప్పడానికి కాదు గాని, but it's how God deals with mankind with a certain group of people, let's say. దేవుడు కొన్ని ప్రత్యేకమైన తెగలను ఉపయోగించుకొని
మానవాళిని ఏ విధంగా విభజిస్తున్నాడో చూడగలం. How he deals with mankind. ఆయన మనుషులతో ఏ విధంగా వ్యవహరిస్తాడు అని నేర్చుకుంటున్నాం. Rightly dividing is about looking at how God dealt with some people at a certain period of time. దేవుడు ఒక్కొక్క ప్రజలతో ఆ కాలంలో ఎలాగ వారితో వ్యవహరించాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటాం. How he revealed his will and his truth. ఆయన తన యొక్క సత్యాన్ని తన చిత్తాన్ని ఏ విధంగా బయలుపరిచాడు. And how he changed it to somebody else. ఆయన మరలా దాన్ని వేరే వాళ్ళకి ఏ విధంగా మార్పు చేసి అనుగ్రహించాడు. So he deals with one particular group in a certain way. ఆయన ఒక ప్రత్యేకమైన గుంపుకి ఒక విధానంలో ఆయన వారితో వ్యవహరించి He stops doing that. వారి దగ్గర ఆ పనిని ఆపివేసి Then starts doing it with somebody else. మరొక తెగ వారిని ఎంచుకొని మరలా వారి జీవితంలో వ్యవహరిస్తూ ఉంటాడు. Now if you didn't understand what I'm saying, I will explain it to you. ఒకవేళ నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు కానీ నేను దాన్ని మరలా వివరిస్తాను. This is very important to understand. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం గనుక జాగ్రత్తగా వినండి. Another thing that we must understand is covenants. మరొక మాట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం నిబంధనలు. Dispensations and covenants go together. మరి ఈ డిస్పెన్సేషన్స్ అనే మాట అదే విధంగా నిబంధన ఈ రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. What is a covenant? నిబంధన అంటే ఏంటి? It is God making an agreement with man or with a group of people. మరి దేవుడు ఒక వ్యక్తితోనో లేకపోతే ఒక ప్రత్యేకమైన ప్రజలతోనో దేవుడు నిబంధనను ఒక తీర్మానం చేస్తూ ఉంటాడు. So throughout history there have been several dispensations. మరి చరిత్ర అంతటిని మనం గమనిస్తే దేవుడు వివిధ తెగల ప్రజలతో వివిధ రీతులుగా వ్యవహరించినట్టుగా మనం చూడగలం. And as far as the history of this earth is concerned, అయితే భూమి యొక్క చరిత్రను మనం గమనిస్తున్నప్పుడు there are 7 dispensations. అక్కడ 7 విధాలుగా దేవుడు ప్రజలతో వ్యవహరించాడు. 7 dispensations concerning this present earth. ఈ ప్రస్తుత భూమి విషయంలో 7 విషయాలు మనం ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయంలో మనం నేర్చుకుంటాం. But if you look at all the dispensations, అయితే ఈ 7 విషయాలు మనం గమనించగలిగినట్లయితే there are actually 9 dispensations. అక్కడ 9 రకాల డిస్పెన్సేషన్స్ మనకు కనబడతాయి. Because those other 2 do not belong to this present earth. మిగతా 2 విషయాలు ఈ భూమికి సంబంధించినటువంటివి కాదు. So as far as this earth is concerned, 7 dispensations. ఈ భూమికి ప్రత్యేకంగా 7 డిస్పెన్సేషన్స్ గురించి మాట్లాడుతున్నాను. But as far as God is concerned, there are 9. అయితే దేవుడు వ్యవహరించినట్లుగా 9 విషయాలు ఉన్నాయి కానీ భూమికి సంబంధించి 7 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. And when you look at how God dealt with people in these various dispensations, ఈ 7 విధాలుగా ప్రజలతో దేవుడు ఎలా వ్యవహరించాడో మనం నేర్చుకుంటున్నప్పుడు, and look at these dispensations themselves, మరి ఈ డిస్పెన్సేషన్స్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే you will see that we have come to the very end of this time. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం భూమి యొక్క అంచె దినాల్లోనికి వచ్చామని మనకు అర్థమవుతుంది. Let me begin in Genesis chapter 1 and verse 1. Genesis chapter 1 and verse 1. ఆదికాండం 1:1. Can you read it please? చదువుదాం, దయచేసి గమనించండి. ఆదికాండం 1:1. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Now I don't have time to go into the details of this, but let's just call it the dispensation of angels. ఈ వివరణాత్మకంగా చూడడానికి మనకి అవగాహన లేదు కానీ మరి దేవుడు చేసిన కొన్ని మినహాయింపులు మనం ఇక్కడ చూస్తున్నాం. We don't have the time to get into the details. వీటిని వివరణాత్మకంగా చూడడానికి మనకు సమయం లేదు. But this was a time before the creation of man. ఇది మానవుని సృష్టించడానికంటే ముందుగా జరిగిన విషయం. And this was the time when only angels were there as God's servants. ఈ సమయంలో కేవలం దేవుని దూతలు మాత్రమే దేవుని సేవకులుగా ఉన్నటువంటి సమయం. This was the time when Lucifer rebelled against God. 1:1 అది ఏ సమయం అంటే లూసిఫర్ అనేటువంటి దూత దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి దినాలు. And we read about that in Isaiah chapter 14 and Ezekiel chapter 28. యెషయా గ్రంథం 14లో హెజ్కేలు గ్రంథం 20 అధ్యాయంలో ఈ లూసిఫర్ దూత తిరుగుబాటును గురించి మనం చదువుతాం. He is actually not an angel, you see. ఇక్కడ దూత అని కాదు కానీ నేను మాట్లాడేది. He was a cherub. ఆయన ఒక కెరూబుగా ఉన్నటువంటి వాడు. And he rebelled against God. ఈ కెరూబుగా ఉన్నటువంటి లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు.
And how did God end this dispensation? మరి ఏ విధంగా ఈ మినహాయింపు ముగించబడింది? Look at Genesis 1 verse 2. ఆదికాండం 1:2 చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. What do you see there? Do you see a beautiful picture? ఇక్కడ మనం చదివిన లేఖనంలో ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని మనం ఏమైనా చూస్తున్నామా? What do you see? అక్కడ ఏం చూశారు? భూమి ఎలా ఉంది? The earth was without form, భూమి నిరాకారముగా ఉన్నది, void, మరి శూన్యముగా ఉన్నది, there was darkness, చీకటితో కమ్మి ఉన్నది, and there was water covering the earth. మరి జలములు భూమి అంతా కూడా మరి జలములు కప్పబడి ఉన్నాయి. Right? This is a picture of destruction. మరి ఇది నాశనం యొక్క చిత్రమై ఉంటున్నది. This is not a beautiful picture of creation. ఇది దేవుడు చేసిన సృష్టి యొక్క అందమైన చిత్రముగా కనబడట్లేదు. The beautiful creation is in 1:1 of Genesis. దేవుడు చేసిన అందమైనటువంటి సృష్టి మనకి ఎక్కడ కనబడుతుంది? 1:1 కనబడుతుంది. But then you find destruction. ఆ తర్వాత 2 నాశనం కనబడుతున్నది. Then in verse 3 God said, let there be light. ఆ తర్వాత 3 దేవుడు మాట్లాడాడు, వెలుగు కలుగునుగా కాని. That means one dispensation had ended. మరి ఒక మినహాయింపు, ఒక డిస్పెన్సేషన్ అయిపోయిన తర్వాత God is starting a new dispensation. దేవుడు మరొక నూతన మినహాయింపు, నూతన డిస్పెన్షన్ ని ఆరంభిస్తున్నాడు. From Genesis 1 verse 3. ఆదికాండం 1:3 నుండి. This is called the dispensation of innocence. Of innocence. Yes. మరి అమాయకత్వపు డిస్పెన్షన్ అన్నటువంటిది 3 నుండి. The dispensation of innocence. మరి అమాయకత్వపు మినహాయింపు. Why is it called the dispensation of innocence? ఎందుకు అమాయకత్వపు మినహాయింపు అని పిలువబడుతున్నది? Look at Genesis chapter 2 and verse 5. దయచేసి 2:5 ఒకసారి చూడండి. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. I'm sorry, 25, verse 25. Verse 25. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. Why were they not ashamed? వారికి ఎందుకు సిగ్గు ఎరగక ఉన్నారు? Because they were like little children. వారు ఎలా ఉన్నారంటే చిన్న పిల్లల వంటి అమాయకత్వపు స్వభావాన్ని కలిగి ఉన్నారు. Not their age, they are grown up, fully grown up people. వారు వయసు పరంగా చిన్న వాళ్ళని కాదండి, వారు ఎదిగిన వయసులో ఉన్నటువంటి వారే. In all probability, Adam was 30 years old when God created him. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు దాదాపు 30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాడు. So Eve also would have been almost the same. బహుశా అవ్వ కూడా దాదాపు అదే వయసులో ఉండి ఉంటుంది. But they were innocent like children. అయితే వారు చిన్న పిల్లల వలె అమాయకపు స్వభావాన్ని కలిగి ఉన్నారు. That's why they were not ashamed. అందుకే వారు సిగ్గు ఎరగక ఉన్నారు. So the reason why I'm showing you this is because you need to see that God dealt with mankind in a different way than he does today with us. ఆయన అప్పుడు మనుషులతో వ్యవహరించిన విధానం ఇప్పుడు మనుషులతో వ్యవహరించినటువంటి విధానం చాలా వ్యత్యాసంగా ఉంటున్నది. That's why you need to make note of this. అందుకే ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. What was God's will for mankind there? ఇక్కడ ఆరంభంలో మానవుని విషయంలో దేవుని చిత్తం ఏమై ఉన్నది? Look at chapter 1 and verse 27 of Genesis. 1:26 దయచేసి చూడండి. Verse 27. 27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. Verse 28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. What was God's will? ఇక్కడ 27 దేవుని యొక్క చిత్తం ఏంటి? Be fruitful. మీరు ఫలించి అభివృద్ధి పొందాలని చెప్పాడు. What is this fruitfulness? ఏ విషయంలో ఫలించాలి? Have children and multiply. మీరు పిల్లలను కని అభివృద్ధి చెందండి అని చెప్పాడు. Replenish the earth. మరి మీరు భూమిని నిండించండి అని చెప్పాడు. Now in the English language the word replenish has a very specific meaning. మరి ఇంగ్లీష్ బైబిల్లో రెప్లెనిష్ అన్నటువంటి మాటకి చాలా ప్రత్యేకమైన అర్థం ఉంటున్నది. Let's say there is a bottle of water. ఇక్కడ ఒక బాటిల్లో వాటర్ ఉంది అనుకుందాం.
right? And I drink all this. ఈ నీళ్ళంతా బాటిల్లో ఉన్న వాటర్ అంతా నేను తాగేశాను. And somebody goes and fills it up again and brings it. మరి ఒకరు వెళ్ళి ఈ బాటిల్ని నింపుకొని తీసుకొని వచ్చారు. That is replenishing. దాన్నే ఏమంటారంటే తిరిగి నింపటం, తిరిగి నింపటం అని చెప్తూ ఉంటాం. Why did God use that word, replenish? దేవుడు రిప్లెనిష్ అనేటువంటి మాటను ఎందుకు వాడాడు? Not because there were people living on the earth before. అక్కడ ప్రజలు ఇంతకు ముందే భూమి మీద ప్రజలు నివసిస్తున్నారని కాదు. But because there were angels on the earth. భూమి మీద అప్పటికి కేవలం దేవుని దూతలు మాత్రం ఉన్నారు. And he destroyed that old world. ఆ పాత ప్రపంచం అంతటిని ఆయన నాశనం చేశాడు. And now he says, now you multiply and replenish what is being removed from this place. ఇప్పుడు పాత ప్రపంచాన్ని దేవుడు నాశనం చేశాడు గనుక ఇప్పుడు మీరు దానిని నిండించండి అని అంటూ ఉన్నాడు. Then he says, subdue the earth. మరి మీరు దానిని లోబర్చుకొనుడి అని అంటున్నాడు. In other words, God made Adam as the vice regent under him. మరి దేవుడు మరి తన యొక్క తనకు ఒక ఏజెంట్ గా, ఒక నాయకుడిగా దేవుడు భూమి మీద ఆదామును ఏర్పాటు చేశాడు. Like a king under God. మరి దేవుని క్రింద ఒక రాజుగా ఆదామును భూమి మీద ఏర్పాటు చేశాడు. This was God's will for man. ఇది దేవుని యొక్క చిత్తం. ఫలించటం, విస్తరించటం, భూమిని నిండించటం, దానిని ఏలటం మానవుని విషయంలో ఆ కాలంలో దేవుని చిత్తం. Look at another one. మరొక విషయాన్ని చూడండి. Look at chapter 2 and verse 15. 2వ అధ్యాయం 15వ వచనాన్ని దయచేసి గమనించండి. 2:15. Yes. 4వ నది యూఫ్రటీస్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను. What was God's will? He said, dress the garden and keep it. మరి ఏదైనా తోటను సేద్యపరిచి దానిని కాయుము అని చెప్తున్నాడు. Did God give you this commandment? దేవుడు ఈ ఆజ్ఞను నీకు ఇచ్చాడా? Did he give it to you? దేవుడు నీకు వ్యక్తిగతంగా ఈ ఆజ్ఞ ఇచ్చాడా? Go plant a garden and take care of it. మీరు తోటను నాటి తోటను సేద్యపరిచి దాన్ని కాయండి అని నీతో చెప్పాడండి. You can spiritualize it and apply it to yourself. దానిని ఆత్మీయంగా అర్థం చేసుకొని మన జీవితానికి అవగాహన చేసుకుంటున్నాం మనం. But literally this is not what God wants you to do. అక్షరార్థంగా ఈ మాట దేవుడు మన కొరకు చెప్పలేదు. ఎవరికి చెప్పాడు? This was God's will for Adam. ఇది ఆదాము విషయంలో దేవుని యొక్క చిత్తం. Now look at chapter 2 verses 16 and 17. 16-17 వచనాలు ఒకసారి చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు. What was God's plan of salvation for Adam and Eve? ఆదాము అవ్వల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక ఏమిటి? What is it? దేవుడు ఆదాము అవ్వల కొరకు ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక ఏంటి? Did he say, believe in the Lord Jesus Christ and thou shalt be saved? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మీరిద్దరు రక్షణ పొందుతారని చెప్పాడు వాళ్ళిద్దరికి? Did he say that? చెప్పాడా వాళ్ళకి? No, he didn't. ఆయన అలా చెప్పలేదు. He said, don't eat of the fruit of the knowledge of good and evil. దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును మీరు తినకూడదు. In other words, salvation was by works. అప్పుడు రక్షణ క్రియల ద్వారా వారికి అందుబాటులో ఉన్నది. If they eat the fruit, they lose their salvation. వారు ఆ పండు తింటే రక్షణ పోగొట్టుకుంటారు. And they will lose their relationship with God. రక్షణ పోగొట్టుకోవటమే కాదు, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకుంటారు. All they had to do was obey this commandment. ఇప్పుడు వారి రక్షణ కాపాడుకోవడానికి వారు చేయాల్సిన పనుల్లా దేవుడు ఇచ్చిన ఆ ఒక్క ఆజ్ఞకు వారు లోబడాలి. And then they should eat of the tree of life. ఆ తర్వాత వారు జీవవృక్ష ఫలాన్ని తినాలి. You see, Adam and Eve were immortal in one sense. మరి ఆదాము అవ్వలు ఒక విషయంలో వారు People think they could have lived forever without sin. ఆదాము అవ్వలు మరి నిత్యము పాపము లేకుండా జీవించవచ్చు అని అనుకున్నారు. No, they would have had a limited lifespan. వారికి కూడా మరి ఒక తాత్కాలికమైన జీవిత ప్రయాణమే ఉన్నది. But you see, if they had eaten of the fruit of the tree of life, ఒకవేళ వారి గనుక ఆ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలమును కూడా తిని ఉంటే they would have lived forever. వారు నిత్యము జీవించి ఉండేటువంటి వారు. So what was their salvation? It's very clear.
చూడండి వారి రక్షణ ఎలా ఉన్నది ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. Don't eat of the fruit of the tree of the knowledge of good and evil. దేవుడు ఏమని చెప్పాడంటే మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును మీరు తినవద్దు, but eat of the tree of life. అయితే జీవవృక్ష ఫలమును మీరు తినండి. If they had done this, ఒకవేళ వాళ్ళు అలాగు చేసి ఉంటే sin would not have entered into this world, పాపము లోకంలో ఎట్టి పరిస్థితిలో వచ్చి ఉండేది కాదు. and Adam and Eve would have still been alive today. ఆదాము అవ్వలు ఈ రోజు కూడా వాళ్ళు బ్రతికే ఉండేటువంటి వారు. ఎప్పుడు మంచి చెడ్డల ఫలమునిచ్చే చెట్టు ఫలమును తినకుండా జీవవృక్ష ఫలాన్ని తిని ఉంటే నేటికి వారు బ్రతికుండేవారు. Because the tree of life would have given them the life of God. ఎందుకనగా జీవవృక్ష ఫలాన్ని వారు తిన్నప్పుడు దేవుని యొక్క జీవము వారు కలిగి ఉండి నిత్యము జీవించి ఉండేవారు. But they disobeyed God. They did not do their works right. అయితే దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. వారి క్రియల్లో సరిగా లేరు, వారి క్రియల్లో విఫలమయ్యారు. So what happened? ఏం జరిగింది? We know that in chapter 3 verses 6 and 7 this is what the Bible says. 3వ అధ్యాయం 6-7 వచనంలో బైబిల్ ఇలా చెప్తున్నది. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. What happened? ఏం జరిగింది? Innocence was lost. వారు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సిగ్గు లేనటువంటి ఆ తనమును పోగొట్టుకున్నారు. They lost their innocence. వారి యొక్క అమాయకత్వపు స్థితిని పోగొట్టుకున్నారు. What a horrible moment in the history of mankind. చూడండి, మానవ చరిత్రలో ఎంత భయంకరమైనటువంటి సంఘటన. Forever man lost that original holiness that God gave, or purity that God gave in creation. దేవుడు సృష్టి ఆరంభంలో మానవునికి ఇచ్చినటువంటి అద్భుతమైన పవిత్రత యథార్థత పాపము చేయటం ద్వారా పోగొట్టుకున్నాడు. They lost the image of God. దేవుని యొక్క ఆ నిజ స్వరూపాన్ని వారి జీవితంలో పోగొట్టుకున్నారు. The sad moment. చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన. Now I want you to understand this. మీరు ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. Every dispensation in the Bible, మరి పరిశుద్ధ గ్రంథంలో చూపెడుతున్నటువంటి ప్రతి డిస్పెన్సేషన్ మినహాయింపు, God shows his will to man. దేవుడు తన చిత్తాన్ని ఎప్పుడు మానవునికి బయలుపరుస్తూనే ఉన్నాడు. Man rebels against God. మానవుడు ప్రతిసారి దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. And that dispensation will end with judgment. మరి ఆ యొక్క డిస్పెన్సేషన్, ఆ మినహాయింపు దేవుని తీర్పుతో ముగించబడుతుంది. What was the judgment for Adam and Eve? ఆదాము అవ్వలకు దేవుడు ఇచ్చిన తీర్పేంటి? Look at Genesis chapter 3. 3వ అధ్యాయం మరలా చూడండి. Look at Genesis chapter 3 and look at verses 11 to 13. 11 నుండి మనం చదువుదాం. అందుకు ఆయన నీ దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తింటిననేను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిననేను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. And it goes on and you will read there that man is cursed. మానవుడు శాపమును కొని తెచ్చుకోవటం మనం అక్కడ చూస్తున్నాం. The woman is cursed. స్త్రీ శపించబడింది. The ground is cursed. నేల శపించబడింది. The serpent is cursed. మరి సర్పము శపించబడింది. What resulted in this dispensation was a curse. ఈ మినహాయింపులో, ఈ డిస్పెన్సేషన్ లో వారు పొందుకున్నటువంటిది ఏంటి అంటే శాపం. That's how it ended. అలాగూ ముగించబడింది. So every dispensation begins with God revealing his will.
ప్రతి మినహాయింపులో దేవుడు తన చిత్తాన్ని ప్రజలకు బయలుపరుస్తున్నాడు. Man rebelling against God's will. మానవుడు దేవుని చిత్తం చేయకుండా దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడు. And God judging man. దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. With that dispensation will end. అక్కడితో ఆ డిస్పెన్సేషన్, ఆ మినహాయింపు అయిపోతుంది. And God begins a new dispensation. దేవుడు మరొక నూతన డిస్పెన్సేషన్ ఆరంభిస్తున్నాడు. Now in this dispensation, ఈ డిస్పెన్సేషన్ లో, ఈ మొదటి డిస్పెన్సేషన్ లో God made a covenant with Adam and Eve. దేవుడు ఆదామవ్వలతో ఒక నిబంధన చేశాడు. This is called the Edenic covenant. మరి ఏదేను నిబంధన, It's called the Edenic covenant. ఏడెనిక్ కవెనెంట్ అని అంటున్నాం. Right? We have seen that we need to study dispensations and covenants together. మనం ఇందాకే నేర్చుకున్నాం. మరి సత్యవాక్యాన్ని సరిగా వివరించడంలో డిస్పెన్సేషన్స్ అంటే ఏంటో నేర్చుకోవాలని, నిబంధనలు అంటే ఏంటో నేర్చుకోవాలని మనం తెలుసుకున్నాం. The Edenic covenant was what God said in Genesis 3, in Genesis 2 that we have read, right? He said, don't eat of the tree of the knowledge of good and evil, but eat of the tree of life. దేవుడు ఏమని చెప్పాడు ఆదామవ్వలకి? మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలమును మీరు తినకూడదు, మీరు జీవవృక్ష ఫలమును తినవచ్చు. That was the agreement between God and man. అది దేవునికి మానవునికి మధ్య దేవుడు చేసినటువంటి అగ్రిమెంట్. And man broke that agreement. దేవుడికి మానవుడు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ని మానవుడు దాన్ని విడగొట్టేస్తాడు, అంటే దానికి తిరుగుబాటు చేశాడు. Man broke the covenant God made with him. దేవుడు మానవునితో చేసిన నిబంధనను మానవుడు విరగొట్టేశాడు. That's the sad way in which the very first dispensation of this earth ends. ఆ విధముగా ఈ మొదటి డిస్పెన్షన్ మినహాయింపు చేయబడుతున్నది. The second one, రెండవ మినహాయింపు. look at Genesis chapter 3. మూడవ అధ్యాయం ఒకసారి చూడండి. Read verses 14 through let's go all the way down to verse 19. ఆదికాండం మూడవ అధ్యాయం 14 నుండి 19 వచనాలు మనం ఒకసారి చూద్దాం. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములని మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినముల నీవు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. Sadly, this was God's covenant with man after he sinned. మరి మానవుడు పాపం చేసిన తరువాత చాలా విచారకరమైనటువంటి దేవుడు మానవుడితో చేస్తున్నటువంటి నిబంధన. This is called the Adamic covenant. ఇది ఆదాము యొక్క నిబంధన. This is the second covenant that we read of in the Bible. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివేటువంటి రెండవ నిబంధన ఇదే. Now this dispensation is called the dispensation of conscience. ఈ డిస్పెన్సేషన్ ని మనస్సాక్షి మినహాయింపు అని అంటాం. మనస్సాక్షి మినహాయింపు. Why do we call that? ఎందుకు మనం అలా పిలుస్తున్నాం? Because you see, when Adam and Eve were innocent, ఆదాము అవ్వలు మరి అమాయకత్వముతో సిగ్గు ఎరగక ఉన్నప్పుడు their conscience was pure and clean. వారి మనస్సాక్షి చాలా శుద్ధమైనదిగా పవిత్రమైనదిగా ఉన్నది. The moment they eat of the fruit of the tree of the knowledge of good and evil, వారు ఎప్పుడైతే మంచి చెడ్డల ఫలమునిచ్చే ఆ పండును తిన్నారో their conscience became awake. వారి యొక్క మనస్సాక్షి వెలుగునొందింది. That's why they could see that they were naked. వెంటనే వారు గ్రహించగలిగారు, అయ్యో మనం దిగంబరులుగా ఉన్నామని గ్రహించారు. What was the first reaction when they realized they were naked? వారు దిగంబరులుగా ఉన్నారని చూసుకున్నప్పుడు వారి మొట్టమొదటి స్పందన ఎలా ఉన్నది? Shame. సిగ్గొచ్చేసింది. Why? ఎందుకు? Because their conscience was pricking them now. వారి మనస్సాక్షి వారి మెదడుగా ఆ విషయాన్ని తెలియజేసింది కాబట్టి. Before they sinned, they were innocent, but after that, their conscience came alive. వారు పాపం చేయకముందు చాలా అమాయకత్వంతో ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో మనస్సాక్షి పని చేయటం మొదలుపెట్టింది. How did God
give salvation to Adam and Eve after they sinned? వారు పాపంలో పడిపోయిన తర్వాత మరి ఆదామవ్వలకు దేవుడు రక్షణ మార్గాన్ని ఎలా ఏర్పాటు చేశాడు? Tell me, were Adam and Eve saved or not? ఆదామవ్వలు రక్షించబడ్డారా లేదా చెప్పండి? Will you see Adam in heaven or will you see him in hell? ఆదాముని పరలోకంలో మనం చూస్తామా, నరకంలో చూస్తామా? Tell me, it's all right. Heaven? Yeah, that's the right answer. Why do you think Adam and Eve will go to heaven when they sinned against God? దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు కదా, మరి ఆదామవ్వలు పరలోకంలో ఎలా ఉంటారు? Sorry? That's very good. Look at chapter 3 verse 21. 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. Remember, they sewed fig leaves together. వారు ఎప్పుడైతే సిగ్గుపడటం మొదలు పెట్టారో అంజూరపు కచ్చడములను చేయించుకొని వారి సిగ్గును దాచుకున్నారు. If you study fig tree in the Bible, అంజూరపు చెట్టును గురించి బైబిల్ గ్రంథంలో చదివితే, do you remember once Jesus cursed something? అంజూరపు చెట్టును యేసయ్య ఒకసారి శపించటం గుర్తుందా? That was a fig tree. అది అంజూరపు చెట్టు. The only tree that is cursed in the Bible is a fig tree. పరిశుద్ధ గ్రంథములో శపించబడిన ఒకే ఒక చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టు. And they sewed fig leaves together and covered their nakedness. వారు ఈ అంజూరపు చెట్లతో వస్త్రాలు కుట్టుకొని వారి సిగ్గును కప్పుకున్నారు. What does the fig tree stand for in the Bible? ఈ అంజూరపు చెట్టు దేనికి సూచనగా ఉన్నది? Self-righteousness. మరి స్వనీతికి సూచనగా ఉంటున్నది. They covered their own nakedness with their own hands. వారి సొంత చేతులతో కష్టపడి వారి సిగ్గును కప్పుకోవడానికి ప్రయత్నం చేశారు. Self-righteousness is never acceptable to God. మరి స్వనీతిని దేవుడు ఏమాత్రం అంగీకరించడండి. So what did God do? అయితే దేవుడు ఏం చేశాడు? He covered them with the skins of animals. వారు జంతు యొక్క చర్మముతో వారిని సిగ్గును కప్పాడు. Now tell me, where did God get those skins? దేవుడికి ఆ చర్మపు చొక్కాయలు ఎక్కడ దొరికాయి? He would have given a sacrifice of animals. మరి దేవుడు జంతువులను బలి చేసి ఉంటాడు. What does sacrifice of another animal stand for? ఈ జంతు యొక్క బలి దేనికి సూచనగా ఉన్నది? To the sacrifice of Jesus Christ, the Lamb of God. మరి దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. That's how he covered their nakedness. దేవుడు వారి యొక్క సిగ్గును ఆ విధంగా కప్పాడు. Look at chapter 4. 4వ అధ్యాయం చూడండి. And look at verses 2 to 5. 2 నుండి 5 వచనాలను చూద్దాం. తరువాత అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. Many times Christians don't understand why God rejected Cain's sacrifice. చాలా సందర్భాల్లో క్రైస్తవులు దేవుడు కయీను యొక్క అర్పణను ఎందుకు తృణీకరించాడో అర్థం చేసుకోరు. Cain was a tiller of the ground. కయీను మరి పొలమును సేద్యపరిచేటువంటి వాడు. And Abel was a shepherd. హేబేలు పశువుల కాపరిగా ఉన్నవాడు. So both of them brought to God what they had in their possession. వారు ఏదైతే సంపాదించారో దానిలో కొంత దేవుని దగ్గరికి అర్పణగా తీసుకొని వచ్చారు. What is wrong in that? దాంట్లో తప్పేముందండి? ఆయన పొలం పని చేశాడు కాబట్టి కొంత పంటను తీసుకొని వచ్చాడు. ఈయన పశువుల కాపరి కాబట్టి పశువులు దేవుని దగ్గర తీసుకొచ్చాడు. Why did God have respect to Abel and not to Cain? మరి దేవుడు హేబేలును తన అర్పణను అంగీకరించాడు, కయీను అతని అర్పణను ఎందుకు తృణీకరించాడు? Not because Abel brought what he had with him. మరి హేబేలు తన దగ్గర ఉన్నది తెచ్చినందుకు కాదండి. Because he learned from Adam what he should give as a sacrifice to God. ఆయన ఆదాము నుండి నేర్చుకున్నాడు, దేవునికి బలిగా ఏమి అర్పించాలో నేర్చుకున్నాడు. God doesn't want the fruit of the ground. దేవుడు నేల యొక్క పంటను ఆయన అంగీకరించడానికి ఇష్టపడేవాడు కాదు. You know why? ఎందుకో తెలుసా? He cursed the ground. ఆయన నేలను శపించాడు.
Cain gave of that which is cursed to God. మరి ఏదైతే ఏ నేలైతే శపించబడినలో ఆ పంట యొక్క ఫలమును కయీను దేవుని దగ్గర తీసుకొని వచ్చాడు. But Abel gave just like God did with Adam and Eve. మరి దేవుడు ఆదామవ్వలతో ఎలాగైతే చేశాడో ఇప్పుడు ఏబేలు కూడా అలాగే బలి పశువును ప్రభువుకి అర్పిస్తా ఉన్నాడు. He understood to cover his sins, he cannot do anything with his own hands now. ఆయన పాపములను సరి చేసుకోవడానికి కప్పుకోవడానికి తన సొంత చేతులతో ఏమీ చేయకూడదని ఏబేలు నేర్చుకున్నాడు. So he gave a sacrifice. కాబట్టి మరి ఏబేలు బలి అర్పించాడు. Just like God did. దేవుడు ఎలాగైతే బలి అర్పించి వారికి అంగీలు గుట్టించాడో ఏబేలు దేవునికి బలి అర్పించాడు. Remember, in the Old Testament, before God gave the law through Moses, దేవుడు పాత నిబంధన గ్రంథములో మోషే ద్వారా ఆజ్ఞలను ఇవ్వక ముందుగా, ధర్మశాస్త్రం ఇవ్వక ముందు people were already offering sacrifices to God. ప్రజలు దేవునికి అప్పటికే బలులు అర్పిస్తూ ఉన్నారు. You read Abraham sacrificed to God, అబ్రహాము దేవుడికి బలి అర్పించాడు, Isaac and Jacob. ఇస్సాకు యాకోబులు బలి అర్పించారు, Job offered sacrifices to God. యోబు తన పిల్లల కొరకు బలులు అర్పించాడు. All these people lived before the law. వీరందరూ ఎప్పుడు జీవించిన వారంటే ధర్మశాస్త్రానికి ముందు జీవించారు. Who told them to give a sacrifice? బలి అర్పించాలని వారికి ఎవరు నేర్పించారు? They learned it from God and Adam and Abel and people like that. వారు దేవుని నుండి, ఆదాము నుండి, ఏబేలు నుండి అలాగ నేర్చుకున్నారు. Remember, Noah after the flood offered sacrifices. జల ప్రళయం తర్వాత మరలా భూమి మీదకి వచ్చినప్పుడు నోవా ఏం చేశాడు? దేవునికి బలి అర్పించాడు. Where did he learn it from? ఎక్కడ నేర్చుకున్నాడు నోవా? He would have learned it from his fathers. బహుశా తన పితరుల నుండి నేర్చుకున్నాడు. So salvation in this dispensation of conscience was by the sacrifice of animals. ఈ మనస్సాక్షి మినహాయింపులో మరి రక్షణ ఏ విధంగా వస్తున్నది అని అంటే మరి బలి అర్పణ ద్వారా. They can't say, I will just believe in God. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్తే సరిపోదు. You have to do something. అయితే ఆ రక్షణ పొందటానికి ఒక కార్యాన్ని చేయాలి. That is given animal sacrifice. అది అప్పుడు పశువులను బలి అర్పించేటువంటి వారు. So in this dispensation of conscience, ఈ యొక్క మనస్సాక్షి డిస్పెన్సేషన్ లో God made a covenant with Adam once again. దేవుడు ఆదాముతో మరొకసారి నిబంధన చేస్తున్నాడు. That is the way of salvation for man in that dispensation. మరి ఆ మినహాయింపులో మానవుని యొక్క రక్షణ ఏ విధంగా వస్తుందో నేర్పిస్తూ ఉన్నాడు. Now tell me, how did this dispensation end? ఈ రెండవ డిస్పెన్సేషన్ ఇది ఎక్కడితో మినహాయించబడి ఎప్పటి వరకు కొనసాగింది? How did it end? ఇది ఎలాగో ముగించబడింది? What did I tell you in the beginning? నేను ఆరంభంలో మీకు ఏమని చెప్పాను? Every dispensation ends with rebellion and judgment. ప్రతి డిస్పెన్సేషన్ కూడా ఎలా ముగించబడుతుందంట? ప్రజల తిరుగుబాటు, దేవుని యొక్క తీర్పు. Look at Genesis chapter 6 verses 1 to 4. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఒకసారి చూడండి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలీలు వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిరి. పూర్వకాలమందు వారు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపమునందెను. So what happened? ఏం జరిగింది? Man rebelled against God. మరలా 6వ అధ్యాయంలో చూస్తున్నాం, మానవుడు దేవునికి తిరుగుబాటు చేశాడు. Look at verse 7. 7వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపమునంది ఉన్నాను నేను. Look at chapter 7 verses 21 and 22. 7వ అధ్యాయం 21, 22 వచనం చూడండి. అప్పుడు పశువులేమి మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను.
God's judgment was a worldwide flood which destroyed all living things on the earth except Noah and his family. మానవుడు మరలా దేవునికి తిరుగుబాటు చేసినప్పుడు భూమి మీద ఉన్న సమస్తము నాశనం చేయబడ్డాయి, ఒక నోవాహు అతని కుటుంబం తప్ప. So dispensation of innocence, dispensation of conscience. మరి డిస్పెన్సేషన్, మరి సిగ్గు ఎరుగని డిస్పెన్సేషన్, రెండవది మనస్సాక్షి డిస్పెన్సేషన్. Now why are we studying dispensations? మనం ఎందుకు ఈ డిస్పెన్సేషన్స్ గురించి నేర్చుకుంటున్నాం? Because when you look at the big picture of the history of the world, మనము ప్రపంచం యొక్క చరిత్ర అంతటిని మనం అవగాహన చేసుకుంటున్నప్పుడు you can clearly see we have come to the end of the history of the world. మనము ప్రపంచ చరిత్ర యొక్క ముగింపుకు వచ్చాము అన్న సంగతి మనకు స్పష్టంగా అర్థం అవటానికి. Look at Genesis chapter 8. ఆదికాండం 8వ అధ్యాయం ఒకసారి చూడండి. Look at verses 20 to 22. 20 to 22. 20 నుండి 22 వచనాల వరకు. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. Now look at this new dispensation. ఇక్కడ మరొక నూతన మినహాయింపు చూడండి. This is called the dispensation of human government. మరి మానవ ప్రభుత్వం అనేటువంటి డిస్పెన్సేషన్. This is the new covenant God made after he destroyed the whole world with a flood. ఆయన భూప్రపంచం అంతటిని జలప్రలయం ద్వారా నాశనం చేసిన తర్వాత దేవుడు చేసినటువంటి మరొక నూతన విధానం. Now the covenant that God made here is with Noah. ఇక్కడ దేవుడు చేసినటువంటి మరొక నిబంధన ఎవరితో చేశాడు? నోవాహుతో చేశాడు. దాన్ని నోవాహు నిబంధన అని అంటున్నాం. The Noahic covenant. నోవాహు నిబంధన. And the plan of salvation in this covenant, మరి ఈ నోవాహు నిబంధనలో రక్షణ ప్రణాళిక ఏ విధంగా దేవుడు ఇచ్చాడు? is once again sacrifice of animals. మరలా బలి పశువు ద్వారా మాత్రమే. So in other words, salvation in both the dispensation of conscience and human government is both faith in God and works. మినహాయింపు, మరి మనస్సాక్షి మినహాయింపులోను మరి మానవ ప్రభుత్వ మినహాయింపులోను రక్షణ మార్గం ఎలాగోనంటే మరి బలి అర్పించటం, విశ్వాసము మరియు క్రియలు. We said that in the first dispensation salvation was only by works. మొదటి డిస్పెన్సేషన్ లో కేవలం క్రియల ద్వారా రక్షణని చూసాము. But then it is faith and works. ఆ తర్వాత విశ్వాసము మరియు క్రియలు అని మనం చూస్తున్నాం. Now don't get me wrong, I'm not saying today it is like that. ఈ రోజు కూడా అలాగే అని నేను చెప్పట్లేదండి. In those days it was like that. నోవాహు కాలంలో దేవుడిచ్చినటువంటి రక్షణ మార్గం విశ్వాసము మరియు క్రియలు. So God made a covenant. దేవుడు అక్కడ నోవాహుతో నిబంధన చేశాడు. And he gave him a plan of salvation. రక్షణ ప్రణాళిక దేవుడు వారికి తెలియజేశాడు. In chapter 9 you will see the details of this covenant that God made with Noah. 9వ అధ్యాయంలో దేవుడు నోవాహుతో చేసినటువంటి ఆ నిబంధన యొక్క వివరణ మనం చూడగలం. Now tell me, how does this dispensation end? ఈ మూడవ డిస్పెన్సేషన్ ఏ విధంగా ముగించబడింది? మానవ ప్రభుత్వం అని పిలువబడేటువంటి ఈ మినహాయింపు లేక డిస్పెన్సేషన్ ఎలాగూ ముగించబడింది? It ends in the same way every dispensation ends. ప్రతి డిస్పెన్సేషన్, ప్రతి మినహాయింపు ఎలాగైతే ముగించబడిందో మానవుని యొక్క పాపం, దేవుని యొక్క తీర్పు, That's exactly how this ended. మరి ఇది కూడా అలాగే ముగించబడింది. Look at Genesis chapter 11 verses 3 and 4. మరి ఆదికాండం 11వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూడండి. మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదమరనని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడమునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమును అంటూ ఒక శిఖరమును, ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండని మాట్లాడుకొనగా. What did God say to man? దేవుడు మానవునితో ఏం చెప్పాడండి? What did God say to Noah? దేవుడు నోవాహుతో ఏమని చెప్పాడు? He said the same thing he said to Adam. ఆదాముకి ఏ మాట అయితే చెప్పాడో దేవుడు నోవాహుతో కూడా అదే మాట చెప్పాడు. He said, be fruitful, multiply and replenish the earth. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దానిని లోబర్చుకొని ఏలుమని చెప్పాడు. God wanted man to spread all over the world.
దేవుడు మానవుడు ప్రపంచమంతటా విస్తరించాలి, అభివృద్ధి చెందాలని కోరాడు. What did man do? అయితే మానవుడు ఏం చేశాడు? He rebelled against God. అయితే మానవుడు చెప్పిన మాటకి మానవుడు తిరుగుబాటు చేస్తున్నాడు. What did they do? వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? They said, instead of scattering throughout the earth, మరి భూమి అందంతటా వారు విస్తరించడానికి బదులుగా let us stick together. మనందరం ఒక చోటే కలిసి ఉందాం. Let us live in unity together. మనందరం ఒక చోట ఐక్యతగా నివసిద్దాం. Let us build a city and a tower. మనం ఒక పట్టణాన్ని, ఒక గోపురాన్ని కట్టుకుందాం. Now again, I don't have the time to explain the details of all these things, but they're very interesting. వివరణాత్మకంగా తెలియజేయడానికి మన దగ్గర సమయం లేదు. Because Christians sometimes have questions, I understand. మరి చాలా సందర్భాల్లో క్రైస్తవులు ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. They have these questions. ఈ విధమైన ప్రశ్న వారి హృదయంలో ఉంటది. What was this tower? ఈ బాబేలు గోపురం సంగతి ఏంటి? Who were those sons of God in Genesis chapter 6? ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ దేవుని కుమారులు ఎవరు? Who were those giants who were born to them? ఆ నెఫీలీలు అంటే ఎవరు? వారిని వివాహం చేసుకున్నటువంటి ఆ నరులు ఎవరు? We don't have the time to get into the details. అవన్నీ వివరించడానికి మనకు సమయం లేదు. But all of that is Satan trying to take over the world once again. ఇవన్నీ ఏంటి అనంటే మరి ఈ భూప్రపంచం అంతటి మీద సాతానుడు అధికారం చెలాయించడానికి ప్రయత్నం చేసినటువంటి కార్యాలు. Look at verses 6 to 9 of Genesis chapter 11. 11:6-9 ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొని, అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. So what was God's judgment? దేవుని యొక్క తీర్పు ఇక్కడ ఏంటండి? Their language was confounded or confused. వారి యొక్క భాషలు తారుమారైపోయినాయి. And the people were scattered throughout the earth. భాషలు తారుమారైపోయినప్పుడు ప్రజలంతా భూమి అంతటా చెదిరిపోయారు. Why did God do that? దేవుడు ఎందుకు చేశాడు? Because they rebelled against God by building this tower of Babel. వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఒకే దగ్గర ఉండాలి, కలిసి ఉండాలని ఒక పెద్ద గోపురం కట్టుకున్నారు. We know it as the Tower of Babel. ఇది బాబేలు యొక్క గోపురం అని మనకు తెలుసు. What was this tower? ఈ గోపురం ఏంటి? You see, the word Babel has two meanings to it. బాబేల్ అన్న మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. One is confusion, as we read here. ఒకటి తారుమారు, confusion. But there's another meaning to it. ఇంకొక అర్థం ఉన్నదండి బాబేల్ అన్న మాటకి. The word confusion is in Hebrew. ఈ కన్ఫ్యూజన్ అన్న మాట హెబ్రీ పదం. But the other meaning is the Akkadian meaning, and the meaning is the gate of the gods, plural gods. మరి దేవుళ్ళకు ద్వారము అనేటువంటి అర్థం వస్తుంది in the Akkadian language. అకేడియన్ భాషలో దేవుళ్ళకు ద్వారము, దేవుళ్ళకు గుమ్మము అన్నటువంటి అర్థం. This was not simply man trying to build one Burj Khalifa, right? ఇదేదో మానవుడు ఒక గొప్ప గోపురాన్ని కట్టుకొని సంతోషించడానికి మాత్రమే కాదు. This was built to invite fallen angels into this world. ఈ యొక్క గోపురాన్ని వారు కట్టడంలో ఉద్దేశం ఏంటంటే పడిపోయిన దూతలను లోకంలోనికి ఆహ్వానిస్తా ఉన్నారు. To bring these fallen gods that are worshipped in the world today into the world. ఈ లోకంలో ప్రస్తుతం ఆరాధించే మొక్కేటువంటి దేవుళ్ళు దేవతలను ఉనికిలోనికి తీసుకొని రావడానికి చేసిన ప్రయత్నం. That's why God gave such a severe judgment. అందుకే దేవుడు చాలా భయంకరమైన తీర్పు బాబేలు గోపురం దగ్గర ఇచ్చాడు. And by the way, this rebellion was under the leadership of Nimrod that we looked at last week. ఈ తిరుగుబాటు ఎవరి ద్వారా ఎవరి కాలంలో జరిగిందంటే నిమ్రోదు కాలంలో నిమ్రోదు ద్వారా జరిగింది. Now look at the next dispensation quickly. ఆ తర్వాత మరి 4వ డిస్పెన్సేషన్ మనం చూస్తా ఉన్నాం. Look at Genesis chapter 12 verses 1 to 3. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. This is called the Abrahamic covenant. ఇది
అబ్రహాము యొక్క నిబంధన. Because you see, the old one that he made with Noah ended with judgment. మరి The old Noahide covenant ended with judgment. ఈ నోవాహు నిబంధన ఇక్కడ దేవుడు చేసినటువంటి ఇంకొక నిబంధనతో ఆ శిక్ష మినహాయింపు అవుతున్నది. But God chose one man out of the whole world. దేవుడు ప్రపంచమంతటా ఇప్పుడు ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. And that was Abraham. అది అబ్రహాము. And God said to Abraham, through you all the families of the earth will be blessed. దేవుడు అబ్రహాముతో అన్నాడు, నీ ద్వారా సమస్త జనములు ఆశీర్వదింపబడునని చెప్పాడు. And the Bible says in the book of Genesis chapter 15, Abraham believed God and it was counted to him for righteousness. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుని వాక్యం అంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. So man was saved by faith in this dispensation of the patriarchs. మరి ఈ యొక్క పితరుల యొక్క శిక్ష మినహాయింపులో అబ్రహాము మనకు అక్కడ కనబడతా ఉన్నాడు. He is the main person there. ఆయన ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనబడుతున్నాడు. Look at Genesis 15 verses 5 and 6. మరి ఆదికాండం 15వ అధ్యాయం Yes, please. 5-6 వచనాలు చదువుదాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలా వమునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. That was God's plan of salvation by grace through faith alone. మరి విశ్వాసం ద్వారా కృప చేతనే దేవుడు మానవునికి కలుగజేస్తున్నటువంటి రక్షణ మార్గం అది. With Abraham and his descendants. అబ్రహామునకును అతని తరములకును. Now, before we talk about the judgment, let us talk about three aspects of this covenant of Abraham. అబ్రహాం యొక్క నిబంధనలో 3 విషయాలు ఇక్కడ మనం చూసిన తరువాత దేవుడిచ్చిన తీర్పును గురించి మనం చూద్దాం. There are 3 things that God said are important in this covenant. ఈ యొక్క అబ్రహాము యొక్క నిబంధనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు చెప్పాడు. The first one is to do with the seed. మొట్టమొదటిది విత్తనం. The second one is to do with land. రెండవది నేల, భూమి. The third one is to do with circumcision. మూడవది సున్నతి. These are the 3 important aspects of this covenant. అబ్రహాం యొక్క నిబంధనలో ఈ 3 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. He said, I will bless your seed. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తానన్నాడు. Now, of course, we know that this means 2 things, spiritually and prophetically. ఈ విత్తనం లేక సంతానం అనేటువంటిది ఒకటి శారీరకంగా ఆత్మీయంగా రెండు మనం అర్థం చేసుకునవచ్చు. The literal seed of Abraham was Isaac. అబ్రహాం యొక్క అసలైనటువంటి సంతానం ఎవరంటే ఇస్సాకు. And his descendants through Jacob. మరి ఆ తరువాత అతని తరాలు యాకోబు ద్వారా. The 12 tribes of Israel. 12 గోత్రాలు మనం చూస్తాం. But spiritually, the seed of Abraham is the Lord Jesus Christ. మరి ఆత్మీయంగా మనం చూస్తే అబ్రహాం యొక్క సంతానం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. And those who believe in Jesus Christ today. మరి ఆయన యందు యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ తరములన్నీ కూడా అబ్రహాం సంతానం అవుతారు. Why is that? ఎందుకలాగు? Because we are also saved like Abraham by only faith in Jesus Christ. మనము కూడా అబ్రహాము వలె కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే రక్షించబడుతున్నాం. But you see, this is not all. అంతటితో అయిపోలేదండి. There is a second aspect of the land granted to Abraham. రెండవది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి నేల. That's very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Because God is going to keep his promise. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడు. And he's going to fulfill this promise. దేవుడు ఆ వాగ్దానాన్ని నిశ్చయముగా నెరవేరుస్తాడు. And he said, I'm going to give you a land. నేను ఇదిగో ఈ భూమిని అంతటి నీకు ఇస్తున్నాను. He said, rise and walk through the length and breadth of this land. నీవు ఈ యొక్క నేల మరి ఉత్తరమున పడమన నీవు చుట్టూ కూడా నడిచి రమ్మని చెప్పాడు. All this land will I give to thee and to thy seed after thee. ఈ నేలంతయు నీకును నీ సంతానమునకు నేను ఇచ్చేదనని చెప్పాడు. Does it mean he's going to give Israel to Jesus Christ? మరి ఈ యొక్క నేలను ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్తాడా? No, it's to do with the children of Abraham, the physical seed. అది ఎవరికి ఇస్తాడంటే అబ్రహాం యొక్క శరీర సంబంధమైన సంతానానికి ఇస్తాడు. And the third aspect, of course, we know is the sign of the covenant, which is circumcision. మూడవది అబ్రహాం యొక్క నిబంధనకు మూడవ సూచన ఏంటంటే సున్నతి చేయబడటం. Now, if you remember, the sign of the Noahide covenant was the rainbow.
మరి నోవాహు యొక్క నిబంధనకు సూచన ఏంటంటే మరి ఇంద్రధనుస్సు, రెయిన్బో. But the sign of the Abrahamic covenant is circumcision. అయితే అబ్రహాము నిబంధనకు సూచన ఏంటంటే సున్నతి, పురుషులందరూ సున్నతి చేయించుకోవటం. And this is very important to understand. ఇది మనందరం అర్థం చేసుకోవటానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. So tell me, how did this dispensation end? ఈ డిస్పెన్సేషన్ ఏ విధంగా మినహాయించబడింది? డిస్పెన్సేషన్ అంటే శిక్ష నుండి మినహాయింపు అన్నటువంటిది అసలైన అర్థం. శిక్ష నుండి మినహాయింపు. Now, we don't have the time to go into all the details, but I'll give you very briefly. మరి లోతుగా చదవటానికి మనకు అవకాశం ఉండదు, కానీ చాలా క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. If you study the lives of Abraham and his descendants, అబ్రహాము అతని సంతానాన్ని మనం చదివితే you see that these men did not become better and better in faith, they degenerated in their faith. వారు అబ్రహాము తరువాత వచ్చినటువంటి సంతానం విశ్వాసంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎదగలేదు, కానీ విశ్వాసంలో ఒక్కొక్క అడుగు దిగజారిపోయారు. Abraham was very great, he's called the friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. But not Isaac. ఇస్సాకు అలా పిలువబడలేదు. He was a good man, Isaac. ఇస్సాకు మంచి వ్యక్తి. But you see, he was playing favorites with his two sons. చూడండి, వారు పిల్లల మధ్యలో పక్షపాతం చూపించారు. Then his son Jacob, అతని కుమారుడైన యాకోబు, he was a deceiver. ఆయన ఒక మోసగాడు. And you look at his 12 children. యాకోబు 12 మంది పిల్లలు చూడండి. Except for Joseph, all the others were very corrupt. యోసేపు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా చెడు మార్గంలో ఉన్నారు. So that was their rebellion against God's covenant. మరి దేవుని యొక్క ఈ నిబంధనను వారు ఆ విధంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. And if you look at the children of Israel in Egypt after the death of Joseph, మరి యోసేపు మరణం తర్వాత ఇశ్రాయేలుల జీవితాన్ని మనం గమనిస్తే they did not know the God of Abraham. వారు అబ్రహాము యొక్క దేవుని ఎరగని వారుగా ఉన్నారు. Remember when God called Moses దేవుడు మోషేని పిలిచినప్పుడు and said, go and bring my people out of Egypt. మోషే, నువ్వు వెళ్ళి నా ప్రజలను ఐగుప్తు నుండి బయటికి తీసుకొని రమ్మని చెప్పినప్పుడు The first question that Moses had was, మోషే దేవుని అడిగిన మొట్టమొదటి ప్రశ్న, if they ask me who sent me, what will I tell them? మరి వారు నిన్ను ఎవరు పంపించారనంటే నేను వారికి ఏమని జవాబు చెప్పాలి? They will ask me, which God sent you? ఏ దేవుడు నిన్ను పంపించాడు? That tells you that they were no longer believers in the God of Abraham. అంటే వారు అబ్రహాము యొక్క దేవుని ఎరగనటువంటి విశ్వాసులు అక్కడ ఉన్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. They have degenerated. వారు విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. What was God's judgment on Israel? ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన తీర్పు ఏంటి? Slavery. బానిసత్వం. That's how this dispensation of the fathers ends. ఈ యొక్క పితరుల యొక్క ఈ శిక్ష మినహాయింపు ఈ విధంగా ముగించబడింది. We have seen the dispensation of innocence. మరి సిగ్గు ఎరగని వారి యొక్క శిక్ష నుండి మినహాయింపు చూసాము. The dispensation of conscience. మనస్సాక్షి యొక్క శిక్ష మినహాయింపు మనం చూసాము. The dispensation of human government. మరి మానవ ప్రభుత్వం యొక్క శిక్ష నుండి మినహాయింపును మనం చూసాము. And the dispensation of the patriarchs. పితరుల యొక్క మరి శిక్ష నుండి మినహాయింపును మనం చూసాము. One more and I will close. మరి ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. Because that will bring us to the end of the Old Testament. అది పాత నిబంధన ముగింపులోనికి మనం నడిపిస్తుంది. Now we know that in Exodus chapter 12, God brought Israel out of bondage in Egypt. నిర్గమకాండం 12వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు భయంకరమైన బానిసత్వం నుండి విడిపించాడు. That is the beginning of a new dispensation. ఇది మరి మరొక నూతన శిక్ష నుండి మినహాయింపును మనం అక్కడ చూస్తున్నాం. This is called the dispensation of the law. మరి ధర్మశాస్త్రం ద్వారా శిక్ష నుండి మినహాయింపు. And the covenant that God made is known as the Mosaic covenant or the covenant with Moses. ఇక్కడ దేవుడు చేసినటువంటి నిబంధనను ఏమని పిలుస్తున్నామంటే మోషేకిచ్చిన నిబంధన అని మనం పిలుస్తున్నాం. Now this is a very important dispensation in the Bible. ఇది ధర్మశాస్త్రం ద్వారా మనం నేర్చుకునేటువంటి శిక్ష నుండి మినహాయింపు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనది. Because once again here salvation is clearly explained to us in the Bible. ఇక్కడ రక్షణను గురించి పరిశుద్ధ గ్రంథంలో మరొకసారి చాలా వివరంగా తెలియచేయబడింది. It is by faith, రక్షణ విశ్వాసం ద్వారా మరియు and works. క్రియల ద్వారా. What are the works? ఏ క్రియలండి? Works of the law. ధర్మశాస్త్రపు క్రియల ద్వారా. In Exodus 20 we know God gave the 10 commandments to Israel. మనందరికీ తెలుసు నిర్గమకాండం 20 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు.
And then many other laws which would govern the nation of Israel. ఆ తర్వాత ఇశ్రాయేలులు సరిగా ప్రభుత్వం చేయబడటానికి దేవుడు మోషే ద్వారా చాలా ఆజ్ఞలు వారికి ఇచ్చాడు. Right, and this is called, as I've said, the Mosaic covenant. ఇది మొసాయిక్ కవెనెంట్ అంటే మోషే నిబంధన అని మనం చెప్తాం. And the plan of salvation was by faith and works. వీరికి రక్షణ ప్రణాళిక ఎలాగో అంటే విశ్వాసము మరియు ధర్మశాస్త్రపు క్రియల ద్వారా. Let me give you an example. మీకు ఉదాహరణ చెప్తున్నాను. Look at Leviticus chapter 4. లేవియ కాండం 4వ అధ్యాయంలోనికి రండి. Now the reason why I'm telling you this ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే is because there is a wrong understanding among Christians today. చాలా మంది క్రైస్తవులకు ఒక తప్పుడు అవగాహన ఉంటున్నది. You know what that is? ఆ తప్పుడు అవగాహన ఏంటో తెలుసా? If you ask them how did people get saved in the Old Testament, పాత నిబంధనలో ప్రజలు ఎలా రక్షించబడ్డారు అని మనం అడిగితే you know what they will tell you? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? All these people in the Old Testament looked forward to the cross. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి సిలువ వైపుకు చూస్తున్నారు అని అంటారు. All these people looked to the cross. వీరందరూ కూడా సిలువ వైపే చూశారు అని అంటారు. And we in the New Testament look back to the cross. మరి క్రైస్తవులమైన మనం సిలువను వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నాం. This is not true at all. అది సత్యము కానే కదండి. అర్థమైందా? ప్రజలు ఏమంటారంటే పాత నిబంధనలో ప్రజలు ఎలా రక్షించబడ్డారని అంటే వారందరూ కూడా రాబోయే సిలువ వైపు చూసి రక్షణ పొందారంటారు. మనము జరిగిన సిలువను వెనక్కి తిరిగి చూసి రక్షణ పొందామంటారు. అది సరైన జవాబు కాదు. The second part is true. Yes, we look back to the cross and we get saved. రెండవది సరైనటువంటిది, ఎందుకంటే మనం సిలువ వైపు చూసి రక్షణ పొందాం. But nobody looked forward to the cross and got saved. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా వారు సిలువ వైపు చూసి రక్షణ పొందిన వారు కాదు. Let me tell you something. ఒక విషయాన్ని చెప్పనివ్వండి. Nobody understood that God, when he comes down to the earth, would actually suffer, bleed and die on the cross for our sins. దేవుడు భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినప్పుడు ఆయన మనందరి కొరకు హింసింపబడతాడు, చంపబడతాడు, సమాధి చేయబడతాడని ఎవరు గ్రహించలేకపోయారు. Nobody understood that. ఎవరు దాన్ని గ్రహించలేదు. Do you remember when Jesus was on the earth, the Pharisees and the nation of Israel rejected him? యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద సంచరించినప్పుడు పరిసయ్యులు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసుని తృణీకరించారు, తెలుసు కదా? Why did they reject him? ఎందుకు తృణీకరించారు? Because they cannot believe in a Messiah who would be so weak. వారు ఒక బలహీనుడిగా దిగి వచ్చినటువంటి మెస్సయ్య మీద ఏమాత్రం విశ్వాసం ఉంచారు. What was their picture of the Messiah? వారు మెస్సయ్యను ఏ విధంగా ఊహించుకున్నారు? That he would come as a great king and deliver Israel out of the hands of the ఆయన enemies. ఒక గొప్ప రాజుగా వచ్చి యూదులందరినీ అప్పటి ప్రభుత్వం యొక్క మరి బంధకాల నుండి విడిపిస్తాడని అనుకున్నారు. But Jesus came and he preached to them. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చి వారికి అనేక విషయాలు బోధించాడు. Okay, the people were wicked. Let's talk about the apostles. అపోస్తలుల గురించి మనం నేర్చుకుందాం. Do you remember Jesus started telling the apostles from Matthew 16 that he was going to Jerusalem where he will be ill-treated by the Pharisees and crucified on the cross. నీకు గుర్తుందా? అపోస్తలు మత్తయి సువార్త 16వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు ప్రభువారు నేను హింసింపబడతాను, ప్రజలను తీర్పు తీరుస్తారు, కొడతారు, నేను హింసల పాలవుతానని ప్రభు బోధించటం అపోస్తలులకు మనం చూసాం. What does Peter say? పేతురు ఏమని చెప్పాడు? No, far be it from you, Lord. బోధకుడా, అది నీకు దూరం అయిపోవును గాక అని చెప్పాడు. Nobody understood that he was going to die on the cross. ఆయన సిలువలో చనిపోవడానికి వచ్చాడన్న సంగతి శిష్యులు కూడా గ్రహించలేకపోయారు. So how do you think people looked forward to the cross and got saved? మరి యేసు ప్రభువారు అన్నిసార్లు చెప్పినా అప్పుడు జీవించినటువంటి వారే సిలువను అర్థం చేసుకోకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి వారు సిలువ వైపు చూసి రక్షణ పొందారని మనం ఎలా చెప్పగలం? It is wrong. అది రాంగ్ ఆన్సర్. I know we have been taught that from Sunday school. ఎందుకు మనం అలా చెప్తామనంటే సండే స్కూల్లో నుండి మనకు నేర్పించింది అదే. It doesn't matter for how long we believe something, when something is not right according to the Bible, we should leave that. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎంతకాలం నుండి మనం ఆ విషయాన్ని నమ్మాం అది కాదు, ఇప్పుడు సత్యం తెలుసుకున్న తర్వాత మన మనసులు మార్చుకుంటున్నామా లేదా అన్నటువంటిది ప్రాముఖ్యం. Right, so we should change our mind about the truth of God. మనం దేవుని సత్యం వైపుకు మన మనసులు త్రిప్పుకోవాలి. So this dispensation of the law, ఈ శిక్ష యొక్క మినహాయింపు, the plan of salvation was faith and works. ఇది మానవుని రక్షణ ఎలాగోనంటే విశ్వాసము మరియు ధర్మశాస్త్రపు క్రియల ద్వారా. Look at Leviticus 4:25 and 26.
4వ అధ్యాయం 25-26 వచనాలు. లేవియాకాండం 4వ అధ్యాయం 25-26 వచనాలు. యాజకుడు పాప పరిహారార్థ బలి పశు రక్తములో కొంచెం తన వ్రేలితో తీసి దహన బలిపీఠం కొమ్ముల మీద చెమిరి దాని రక్తశేషమును దహన బలిపీఠపు అడుగున పోయవలెను. సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వు వలె దీని క్రొవ్వంతయు బలిపీఠం మీద దహింపవలెను. అట్లు యాజకుడు అతని పాప విషయములో అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. Do you see the word there, atonement? ప్రాయశ్చిత్తము అన్న మాట అక్కడ చూసారా? How is atonement made? ప్రాయశ్చిత్తం అక్కడ ఎలాగు చేయబడుతుంది? By the sacrifice of an animal. పశువును బలి అర్పించట ద్వారా. If you look at other parts of the Old Testament, పాత నిబంధనలో మరికొన్ని భాగాలు మనం చూస్తే God says, if you give only sacrifices and don't believe in me, నీవు నాకు బలి అర్పించి విశ్వాసం ఉంచకపోతే I will not accept your sacrifice. నేను మీ బలిని అంగీకరించను. So both were necessary. విశ్వాసం లేని మీ బలి నేను అంగీకరించను అంటున్నాడు. కాబట్టి ఆ రెండు ప్రాముఖ్యమే. How would a man under the law show faith in God? ధర్మశాస్త్రం క్రింద ఉన్నటువంటి వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఎలా ఉంచగలడు? Tell me, how will he show faith? ఏ విధంగా విశ్వాసాన్ని కనబరచగలడు? By obedience to the law. ఎలా విశ్వాసాన్ని కనబరచగలడంటే దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడటం ద్వారా. By giving the offerings. దేవుని యొక్క మాటలను ఆయన గ్రహించి వినటము ద్వారా, లోబడటం ద్వారా. Under the Noahide covenant, right, or before that under the Adamic covenant, మరి నోవాహు నిబంధన కంటే ముందు ఆదాము యొక్క నిబంధనలో we see that Noah gave a sacrifice. నోవాహు బలులు అర్పించాడని మనం చూసాం. But just think for a moment, before the flood, మరి జలప్రళయానికి ముందు ఒక్క నిమిషం ఆలోచించాడు. God said to Noah, I'm going to destroy the whole world with a flood. దేవుడు నోవాహుతో అన్నాడు, నేను ఈ భూమిని అంతటిని నాశనం చేయబోతున్నాను జలప్రళయం ద్వారా. I want you to go and build an ark. నువ్వు వెళ్ళి మరి నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకోమని చెప్పాడు. What if Noah said, yes Lord, I believe in you, ప్రభువా నేను నీ మాటను ఖచ్చితంగా నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను, but will not go and build an ark? విశ్వాసం ఉంచుతున్నానని చెప్పాడు కానీ ఓడను కట్టకపోతే What would have happened to Noah? ఏమి జరుగుండేది? He would have died with the rest of mankind. ఆయన రక్షించబడేవాడా, మిగతా వాళ్ళందరితో నాశనం అయిపోయేవాడా? Faith and works go together in the Old Testament. పాత నిబంధనలో విశ్వాసము క్రియలు రెండు కలిసి వెళ్ళాలి. For salvation. రక్షణ కొరకు. Once Jesus died on the cross, ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడో, no more works are involved in salvation. రక్షణలో ఇక క్రియలు ఏమాత్రము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. After we are saved by faith in Jesus Christ, మనం విశ్వాసం ద్వారా రక్షించబడిన తర్వాత then we do good works to glorify God. అప్పుడు మరి మనము విశ్వాసపు క్రియలు దేవుని కొరకు మనం చేయటం మొదలు పెడతాం. Not for salvation, రక్షణ కొరకు క్రియలు కాదండి కొత్త నిబంధనలో, but because we are saved. రక్షించబడ్డాము కాబట్టి మనం మంచి క్రియలు చేస్తున్నాం. But in the dispensation of the law, మరి ఇక్కడితో ధర్మశాస్త్రపు యొక్క శిక్ష మినహాయింపు అవుతున్నది. what happens there? You have to give sacrifice. అక్కడ జరగవలసిన కార్యం ఏంటంటే నీవు బలి అర్పించాలి. Look at Deuteronomy 10 verses 12 and 13 very quickly, please. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణాత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? Salvation was by faith and works. రక్షణ విశ్వాసము మరియు క్రియల ద్వారా. Fearing God and obeying God. దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. Now in this dispensation there is a speciality here. ఈ యొక్క డిస్పెన్సేషన్ లో ఒక ప్రత్యేకత కనబడుతున్నదండి. And that is God made a second covenant. దేవుడు దీనిలోనే రెండవ నిబంధన చేశాడు. I won't go into the details, but this is a covenant made with David. దేవుడు మరొక నిబంధన మరి దావీదుతో చేశాడు. When God made a covenant with Abraham, it was to do with the seed, the land and circumcision. అబ్రహాంతో దేవుడు నిబంధన చేసినప్పుడు అది సంతానము, అదే విధంగా భూమి, అదే విధంగా సున్నతితో కొనసాగినటువంటిది. But the covenant he made with David was about a throne. దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధన
సింహాసనమును గురించి, I will establish thy throne forever. మరి నేను నీ సింహాసనమును శాశ్వత సింహాసనముగా స్థిరపరుస్తానన్నాడు. You see how God is working step by step in history. దేవుడు ఒక్కొక్క మెట్టు ఏ విధంగా పనిచేస్తున్నాడు చూడండి. First he gave this covenant to Abraham. ఆయన ఈ నిబంధనను అబ్రహాముకి ఇచ్చాడు. And he said, I'm giving you a land, I'm giving you descendants. ఇదిగో నేను నీకు సంతానం ఇస్తాను, నీవు నడిచిన ఈ భూమంతటిని నేను నీకు ఇస్తాను. And David he said, I'll make you a king. దావీదుతో అంటున్నాడు, నేను నిన్ను రాజుగా చేస్తున్నాను. So the nation of Israel will have people, a land and a king. మరి ఇశ్రాయేలు ప్రజలు ప్రజల్ని కలిగి ఉంటారు, భూభాగమును కలిగి ఉంటారు, అదే విధంగా రాజుని ప్రభుత్వాన్ని కలిగి ఉంటారు. How does the dispensation of the law end? ఈ యొక్క ధర్మశాస్త్రం యొక్క శిక్ష మినహాయింపు ఏ విధంగా ముగించబడుతుంది? Every dispensation ends in rebellion and judgment. ప్రతి శిక్ష నుండి మినహాయింపు ఎలా ముగించబడుతుందనంటే ప్రజలు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడు వారికి తీర్పు తీరుస్తున్నాడు. But I will not talk about the end of this dispensation today. ఈ యొక్క డిస్పెన్సేషన్ యొక్క ముగింపును గురించి నేను ఈరోజు మాట్లాడలేదు, కానీ I won't talk about it because I'll talk about it next week. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడానంటే వచ్చే వారం దాని గురించి ఇంకా వివరంగా మీకు తెలియజేస్తాను. But let us just count how many dispensations we have seen today. ఇప్పుడు ఎన్ని శిక్ష నుండి మినహాయింపులు మనం చూసాం? That's right. The dispensation of innocence, మరి సిగ్గు ఎరగని స్థితి డిస్పెన్సేషన్, dispensation of conscience, మనస్సాక్షి యొక్క శిక్ష నుండి మినహాయింపు, dispensation of human government, మానవ ప్రభుత్వం యొక్క శిక్ష నుండి మినహాయింపు, dispensation of the patriarchs, మరి పితరుల యొక్క శిక్ష నుండి మినహాయింపు, and dispensation of the law. ధర్మశాస్త్రం యొక్క శిక్ష నుండి మినహాయింపు. Every dispensation ends with judgment. ప్రతి డిస్పెన్సేషన్ కూడా దేవుని యొక్క తీర్పుతో ముగించబడుతుంది. But కానీ God begins a new dispensation after that. అయితే దాని తర్వాత దేవుడు నూతన డిస్పెన్సేషన్ ని దేవుడు ఆరంభిస్తున్నాడు. How many dispensations did I say that this earth has? మరి ఈ భూమి మీద ఎన్ని డిస్పెన్సేషన్స్ ఉన్నాయని చెప్పాను? 7. 5 are finished. మరి ఇప్పుడు 5 ముగించుకున్నాం. 2 more are there. ఇంకా 2 ఉన్నాయి. The Lord willing, we'll look at them next week. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మనం వాటిని నేర్చుకుందాం. And when you see that, అవి నేర్చుకుంటే you will see that you are living in the end time. నీవు నిశ్చయముగా అంత్య దినాల్లో నివసిస్తున్నావని గ్రహించగలవు. So I will not finish this here because there is something important to teach on this. నేను 5వది ఇక్కడతో ముగించట్లేదు, ఎందుకంటే దీంట్లో ఇంకా మనం నేర్చుకోవాల్సింది కొంత ఉన్నది. And I want you to look at the big picture, brethren. మరి ఇదంతా కూడా ఒక పెద్ద చిత్రముగా మనం సరిగా అర్థం చేసుకోగలగాలి. Look at all of history. ఈ చరిత్ర అంతటిని మనం అవగాహన చేసుకుంటే You will see that you are living in the end times. దానిని నువ్వు అవగాహన చేసుకోగలిగితే నిశ్చయముగా నేను అంచె దినాల్లో ఉన్నాను అని గ్రహించగలవు. But there is something else you will learn. అయితే నువ్వు నేర్చుకోవాల్సిన మరొక విషయం, That God will never tolerate sin. దేవుడు పాపాన్ని ఏమాత్రము సహించలేడు. Look at that. He never tolerated sin. ఈ 5 డిస్పెన్సేషన్స్ లో మనం చూసాం, దేవుడు ఎక్కడా పాపాన్ని సహించి దాటుకొని వెళ్ళిపోలేదు. He never said to anybody, it's all right if you have sinned. పర్వాలేదులే, పొరపాటు జరిగిపోయిందని దేవుడు ఎవరితోనూ చెప్పలేదు. Every sin will be judged. ప్రతి పాపము శిక్షించబడుతుంది. But thank God our sins are upon the cross. అయితే మనం దేవుని స్తుతించాలి, మన పాపాలన్నీ సిలువనెక్కాయి. But that doesn't mean we have been given a license to sin. దాని అర్థం ఏంటంటే ఇక మనం పాపం చేయటానికి దేవుడు మనకు లైసెన్స్ ఇచ్చాడని కాదండి. It means every time we fail God, మనం ప్రభు సన్నిధిలో ఓడిపోయిన ప్రతిసారి, every time we sin against Him, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన ప్రతిసారి we must come to Him in humility మనం వినయముతో మన దేవుని దగ్గరికి రావాలి. and say, Lord, I have sinned against you. ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. I'm sorry that I've done this. నేను చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నాను, క్షమాపణ కోరుకుంటున్నాను. Grant me repentance. మా ప్రభువా, నాకు క్షమాపణ దయచేయండి, నా మారు మనసు అనుగ్రహించండి. And help me not to do this again. మరలా దీన్ని చేయకుండా నాకు సహాయం చేయండి. Wash me clean in the blood of Christ. ఈ పరిశుద్ధ రక్తంతో నన్ను కడగండి అని మనం అడగాలి. And let me walk with you with a clean conscience. ప్రభువా, ఇదిగో మంచి శుద్ధమైన మనస్సాక్షితో నీతో నడవటానికి సహాయం చేయండి. Will you pray that this evening? ఈ రాత్రి అలాంటి ప్రార్థనను చేయగలవా? Let's take a few minutes to close our eyes and pray silently. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా